నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ సౌత్ ఇండియన్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఈ ఇడ్లీలకి ఇడ్లీ పిండి అవసరం లేదండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఇడ్లీ పిండితో పని లేకుండా మెత్తని తెల్లని ఇడ్లీలు సాధ్యమే. అది ఎలాగ అనుకుంటున్నారా? రాత్రి మిగిలిన అన్నంతో ఇడ్లీలను ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిగిలిన అన్నంతో చేసుకునే ఈ ఇడ్లీల్ని మామూలుగా చూడగానే ఎవ్వరు కూడా అన్నంతో చేశారని గుర్తించలేరు. తినటానికి సాఫ్ట్గా, చూడటానికి తెల్లగా, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇడ్లీల్ని చట్నీతో అయినా కొబ్బరి కారంతో అయినా సర్వ్ చేశారంటే తిన్నవారు మైమర్చిపోవటం ఖాయం. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇడ్లీలను తయారు చేసుకోవటానికై ముందుగా 1 కప్పు ఇడ్లీ రవ్వని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో సరిపడా నీళ్లను పోసుకుని చక్కగా పిసుకుతూ ఈ రవ్వని శుభ్రంగా కడగాలి. ఇలాగే రవ్వని 2-3 సార్లు చక్కగా కడగాలి. నీళ్లను పోసుకుంటూ చక్కగా పిసుకుతూ కడగటం వల్ల ఇందులో ఉండేటువంటి మురికి ఏదైనా ఉంటే అదంతా కూడా పోతుంది. రవ్వ తెల్లగా తయారవుతుంది. ఇలా కడిగిన తర్వాత దీనిలో సరిపడా నీళ్లను పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో 1 కప్పు అన్నాన్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటామో అదే కప్పుతో సమానంగా అన్నాన్ని తీసుకోవాలి. ఈ అన్నంలో అదే కప్పులో సగం కప్పు పెరుగుని వేసుకోవాలి. ఈ పెరుగు పుల్లటిదైనా తీయటిదైనా పర్వాలేదు. కొద్దిగా నీళ్లను కూడా పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు అవసరమైతే ఇంకొంత నీళ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా పట్టుకునే ఇడ్లీ పిండి లాగానే మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు అన్నం అలాగే 1 కప్పు ఉప్పుడు రవ్వకి చక్కగా 16 ఇడ్లీలు వచ్చాయి. దీన్ని బట్టి మీరు క్వాంటిటీని తీసుకోవచ్చు. ఇలా పిండినంతా కూడా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి రవ్వ నుంచి నీళ్లను పిండేసి ఈ రవ్వని మొత్తాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పుని వేసుకుని ఈ పిండిని 2-3 నిమిషాల వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఈ ఇడ్లీలను తయారు చేసుకోవటానికి ముందు రోజు ఎటువంటి ప్రిపరేషన్ అక్కర్లేదు. అప్పటికప్పుడే 20 నిమిషాల్లో ఈ ఇడ్లీలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి. ఈ బేకింగ్ సోడాని యాక్టివేట్ చేసుకోవటం కోసమై కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుని దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లను పోసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్లను తీసుకుని ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా నూనెని ఇడ్లీ ప్లేట్లకు రాయటం వల్ల ఇడ్లీలను తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్ని ప్లేట్లకు నూనెను రాసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని ఫిల్ చేసుకోవాలి. ఇలా ప్లేట్స్లో ఇడ్లీ పిండిని ఫిల్ చేసుకునే ముందే స్టవ్ పై ఇడ్లీ పాత్రను పెట్టి దానిలో 1 గ్లాసుడు వరకు నీళ్లను పోసి వేడి చేసుకోవాలి. ఎన్ని ప్లేట్లలో కావాలంటే అన్ని ప్లేట్స్లో కూడా ఇలా ఇడ్లీ పిండిని ఫిల్ చేసుకున్న తర్వాత ముందుగానే వేడి చేసుకున్నటువంటి ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్లను ఉంచాలి. ఇలా ఇడ్లీ స్టాండ్ని పెట్టిన తర్వాత మూతను పెట్టి 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూతను తీసి తడి చేత్తో ఒకసారి టచ్ చేసి చూస్తే మన చేతికి ఏమీ అంటకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్లే. అలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి మూతను పెట్టి 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఇడ్లీ స్టాండ్ని బయటికి తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి. మామూలుగా చేసుకునే ఇడ్లీ లాగానే ఇవి కూడా చాలా తొందరగా ఉడికిపోతాయి. వీటిని 1 నిమిషం పాటు పక్కనుంచుకున్న తర్వాత తడి స్పూనుతో తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, మెత్తని ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇడ్లీ పిండితో అవసరం లేకుండానే ఇడ్లీలను ఎలా తయారు చేశామో చూశారు కదా. మీకు కూడా నచ్చిందా?
అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ ఇడ్లీలకి ఏదైనా సరే పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, కొబ్బరి కారమైనా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్ చట్నీ పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దాంతో ఈ ఇడ్లీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.